హే హాల్ వెల్కమ్ టు గ్రీష్మ లాగ్స్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నా లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ షేర్ చేశాను. ఈ లాగ్ నచ్చితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ఏ వీడియోనే మీ వరకు చేరుతుంది. అలాగే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను చేసిన రెసిపీ షేర్ చేస్తున్నాను. కిచిడి అన్నం చేశాను. క్యారెట్, ఆలుగడ్డ, ఆనియన్, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసి చేశాను. ఫస్ట్ అయితే పోపు కోసం ఆయిల్ పోసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీలో వేసే హోల్ గరం మసాలా అవన్నీ వేసుకున్నాను. వేసుకుని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ మినిట్లో ఫ్రై అయిపోతుంది. ఇంకా తర్వాత ఆలుగడ్డ, క్యారెట్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది మా ముక్కలకు పట్టుకొని మనం తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది. అందుకే నేను ముందే సాల్ట్ అయితే వేసుకుంటాను. ప్రతి ఏ ఏ కర్రీ వండినా నేను ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి మాడకుండా తిప్పుతుండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కారం వేసుకున్నాను. కారం సాల్ట్ ముందే వేసుకొని అవి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇంకా తిప్పుకోవాలి. కర్రీ ఏం చేయలేదండి మార్నింగ్. ఇది సాటర్డే రోజు లాగు. సాటర్డే రోజు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ అండ్ మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంక ఇదే తిని వెళ్తా అన్నారు. అలా టిఫిన్ తినట్లేదండి. రోజు టిఫిన్ తిని తిని వాళ్ళకి బోరు కొట్టేసి ఇంకా రైసే ప్రిపేర్ చేస్తున్నారు ఎక్కువగా. ఇంకా సరే వాళ్ళకి ఇష్టమైందే పెడదాని, తినని దానికి ఎందుకులే అనేసి ఇంకా నేనైతే టిఫిన్ అయితే ఏం చేయకుండా రైసే పెట్టేశాను. టిఫిన్కిను లంచ్కి రెండింటికి యూజ్ అవుతుంది అనేసి పిల్లలకి ఇట్లాంటి రైస్ అంటే చాలా ఇష్టపడతారు. పులిహోర లాంటివి, కిచిడి రైస్ లాంటివి ఇవి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఇవే ఎక్కువగా చేస్తుంటాను. ఇంకా రైస్లో ఆలుగడ్డ, పొటాటో దాంట్లోనే రైస్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఈవినింగ్ కూడా కొంచెం ఆ రైస్ అయితే గిన్నెలో తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మార్నింగ్ నా ఒక్కదాని కోసం అయితే 2 దోసలు వేసుకొని తినేసాను. దాని మీద క్యారెట్టు, ఆనియన్స్ మొన్న లాస్ట్ వ్లాగ్లో నేను పల్లి కారపొడి వేసాను కదండి, ఇంకా అది కూడా పైన వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికి ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. ఇంకా పల్లి కారపొడి కూడా పైన వేసుకున్నాను కాబట్టి చట్నీ అవసరం లేకుండానే తినేసేయచ్చు. నా ఒకదాని కోసం చేసుకున్నాను. పిల్లలైతే లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా పంపించేశాను. ఇంకా అదే ఆ రైసే తినేశారు. ఇప్పుడు వండిన రైసే. మన 2 గ్లాసులు రైస్ పోసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని వండేసుకున్నాను రైస్ అయితే. ఇంకా తర్వాత దోశలు అయితే వేసుకున్నది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చే టయానికి 3 అవుతుందండి ఈవినింగు. ఆ టైంలో ఇంకా నూడిల్స్ చేయమని అంత ముందు రోజు అడిగారు పిల్లలు. ఇంకా అందుకే నూడిల్స్ చేస్తున్నాను. వర్షం వస్తుందండి సాటర్డే రోజు ఈవినింగు. ఇంకా అందుకే హెల్తీ కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే ఏం పర్లేదండి. అది కూడా బయట తీసుకొచ్చింది కాదు కదా, ఇంట్లోదే కదా అనేసి ఇంకా ఎప్పుడో 1 మంత్కి ఒకసారి అట్లా చేసి పెడతాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను. కట్ చేసుకొని ఒక 3 ఎల్లిపాయలు రెబ్బలు ఉంటాయి కదా, అవి 3 వేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఈ 3 కలిపి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం సైడ్కి అనుకొని ఒక ఎగ్ అయితే వేసుకున్నానండి. నేను ఒక ప్యాకెటే చేస్తున్నాను. ఇంకా అందుకే ఒక ఎగ్ వేసుకున్నాను. ఒక ప్యాకెట్ సరిపోతుందండి వాళ్ళకి. చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒక ప్యాకెట్తోనే చేసేసాను. కానీ సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే. నూడిల్స్ హోటల్లో కంటే టేస్ట్గా ఉన్నాయి.
బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి ఇలా. ముందే ఎగ్ ఫ్రై చేసి ఇవన్నీ పక్కా తీసి మళ్ళీ వేసుకొని దానికంటే ఇంక ఇట్లా డైరెక్ట్‌గా ఎగ్ దాంట్లోనే ఏసేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగొచ్చింది నూడిల్స్. ఇంట్లో చేసుకొని తింటే ఏం కాదండి. అది కూడా ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు. నూడిల్స్ అని హెల్తీ అవి ఎందుకు పెడుతున్నారు పిల్లలకి అనుకుంటారు కానీ ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదులేండి. ఇంకొకసారి మనం బయటికెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఊరెళ్ళినప్పుడు బయట ఫుడ్డు తినాల్సొచ్చినప్పుడు ఇంట్లో తిని తిని బయట తిన్నా గానీ ఒక్కసారికి వాళ్ళకి కొంచెం అన్‌ఈజీ అయిపోతది హెల్త్ అనేది. అందుకే అప్పుడప్పుడు గూడా చేసి పెడుతూ ఉండాలి ఇలాంటివి ఇంట్లో. ఓన్లీ హెల్తీనే పెడితే వాళ్ళు మళ్ళీ హెల్తీ బయట మనకు దొరకవు గదండీ! ఇంకా అప్పుడప్పుడు కొంచెం పర్లేదు తినొచ్చు. కొంచెం పసుపు, కొంచెం పెప్పరు పౌడర్ అయితే యేసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ అనేవి ముందే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. అవి ముందే ఉడకబెట్టుకొని వాటర్లో ఉడకబెట్టుకొని అవి కూల్ వాటర్ అనేది పోసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది నూడిల్స్ అనేవి. అట్లయితేనే మనకి ఇట్లా ముద్దగా కాకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను అలా చేశాను. కానీ పొడి పొడిగా రావడం మంచిగా వచ్చింది. హోటల్లో ఎట్లా ఉంటుంది అలా వచ్చేసింది. టేస్ట్ మాత్రం ఇంకా దానికంటే బాగుంది. ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, పక్కనైతే స్నానానికి వాటర్ పెట్టేశాను పిల్లలకి. ఇంకా అంతే అండి, ఫ్రై అయిపోయింది. కొంచెం కారం కూడా వేసుకోవాలి. అది కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది, లేకపోతే సప్పగా ఉంటుంది. కారం, పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో, మీకు అది చూపించలేదు. పొడి పొడిగా వచ్చిందని చూపిస్తున్నాను మీకు. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలైతే వచ్చిన తర్వాత వాళ్ళ స్నానం చేయించిన తర్వాత నూడిల్స్ అయితే పెట్టేశాను. బాయ్ అండి, ఇలాగ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.